నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అధిక జ్యేష్ఠ మాసం వెళ్తూ వెళ్తూ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చి వెళ్తోందా అనిపిస్తుంది. ఆదివారం అమావాస్య వెయిట్ చేస్తూ ఉంటారు, ఇట్లా ఎప్పుడెప్పుడు వస్తుంది ఆదివారం. చాలా రేర్గా వస్తుంది కదా, సంవత్సరంలో ఒక్కసారి 2 సార్లు మాత్రమే. అవును, ఎటువంటి కాంబినేషన్స్లో వస్తుందని వింటూ ఉంటాం. మరి ఆదివారం అమావాస్య రేపు 14వ తారీఖు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ అమావాస్యని? ఏం సిగ్నిఫికెన్స్ ఉంది ఒకసారి మీ ద్వారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకు అనంటే చాలా మంచి మంచి రిచువల్స్ ఉన్నాయి, మంచి మంచి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. మనం ఏమైనా సరే ఎలా అయినా సరే మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి, అలాగే ధర్మబద్ధంగా మనకు ఆపర్చునిటీస్ రావడానికి, అలాగే మనకి ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే కనుక నేను ఈ మధ్య ఒక స్విచ్ వర్డ్ యూజ్ చేశాను పద్మిని. అది ఒక్క 15 డేస్లో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనకి రావాల్సిన డబ్బులు తిరిగి రావడానికి అని చెప్పి నేను రాసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అది కంప్లీట్ అవుతుంది ఒక 15-20 డేస్లో. దాని గురించి కూడా చెప్తాను. అమేజింగ్గా పనిచేస్తాయి స్విచ్ వర్డ్స్ మాత్రము. నిజంగా ఎలా పనిచేస్తాయి, ఎలా చెప్పాలి, నేను సివి రామన్ గారు మనకి చెప్పినప్పుడు ఇవి ఇంగ్లీష్ మంత్రాస్ అని చెప్పకనే చెప్తున్నాం, కానీ ఇవి ఉన్నాయా, సనాతన ధర్మం ఇవన్నీ ఇచ్చిందా అని చెప్పి అంటుంటే ఎలా చెప్పాలి వీటికి సమాధానం అని నేను అనుకుంటున్నప్పుడు ఆయన బుక్లో ఆయన రాశారు కదా, రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మాటలకి శబ్దతరంగ దేవతలు వాటిని ఆవహించబడి ఉంటాయి, కాబట్టి ఇంగ్లీష్లో జరిగే చాలా ఉంటాయని చెప్పి మనం విన్నాం, చూసావా? అందుకని ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి, మన సబ్కాన్షియస్ మైండ్ని ప్రిపేర్ చేస్తాయి దానికి తగ్గట్టుగా మనం తీసుకోవడానికి అని చెప్పి. మరి ఆదివారం అమావాస్య నాడు మనం ఏం చేయాలి అని అంటే, ఒక చిన్న పైప్ లాగా ఉంటుంది, దాల్చిన చెక్క, ఇంత పైప్ చక్కగా నీట్గా ఉంటుంది, అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే, ఈశ్వరుడిని చాలా బాగా మనం పూజించుకుంటే చాలా మంచి జరుగుతుంది మనకి. అంటే ఎలాంటి కష్టాలైనా సరే ఆ కష్టాలన్నీ సరే ఆయన తీసేసుకొని మనకి వెలుగుని, అమృతాన్ని పంచాలి అంటే అది ఈశ్వరుడికే సాధ్యం. కాబట్టి మనం ఏం చేస్తాం ఈసారి అని అంటే, స్విచ్ వర్డ్ రాసుకుంటాం. దేంతో రాసుకుంటాం? బ్లూ కలర్ స్కెచ్ పెన్తో రాసుకుంటాం. తిరునీలకంఠం అని రాసుకొని అది ఒక వైట్ పేపర్ మీద చక్కగా బ్లూ స్కెచ్ పెన్తో రాసుకోండి. స్కెచ్ పెన్నే తీసుకోండి, రాసుకొని అది చక్కగా ఫోల్డ్ చేసేసి, రౌండ్గా ఫోల్డ్ చేసి ఆ దాల్చిన చెక్క దాంట్లో పెట్టేసేసి, పెట్టేసి అక్కడ ఈశ్వరుడి దగ్గర పెట్టి, స్వామి మాకు కావాల్సింది బ్లూ లైట్, నీ దగ్గర నుంచి మాకు కావాల్సింది బ్లూ లైట్ అని చెప్పి దండం పెట్టుకొని కొన్ని పువ్వులు తీసుకోండి. మందార పువ్వు కావచ్చు, లేదు అంటే చామంతి పువ్వు ఒక పువ్వు కావచ్చు. ఆ పువ్వు తీసుకొని మొత్తం ఆ పువ్వునంతా టచ్ చేయండి. ఇక్కడ 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 ముక్కు మీద, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆ పువ్వుని తీసుకొని టచ్ చేయండి. ఇట్లా పువ్వుతో ఇలా అదమాలి. మనకి ఈఎఫ్టి పొజిషన్స్ అని ఉంటాయి అన్నమాట. అవి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 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 ఉంటుంది. మళ్ళీ అలాగనే మన అండర్ ఆర్మ్స్లో కూడా ఉంటుంది ట్యాపింగ్ పొజిషన్స్. మొత్తం అండర్ ఆర్మ్స్లో కాకపోయినా ఇట్లా రైట్ షోల్డర్కి, లెఫ్ట్ షోల్డర్కి, మొత్తం చేతులంతా, మొత్తం ఆ పువ్వుతో మొత్తం అంతా మనం ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వచ్చేస్తుంది ఆ పువ్వులోకి అని చెప్పి అనుకొని అది బయట పెట్టేసుకోండి. అది డిస్కార్డ్ చేయడమే, పడేయడం అంత చేసేసుకుంటూ బయట పెట్టేసిన తర్వాత యు ఇమాజిన్ అ బ్లూ లైట్. శివుడు నీలకంఠుడు కదా, ఎంత బాగుంటుంది ఆయన కంఠ, అందంగా, అవునా? అలాగే మనకి కష్టాలన్నీ పోవాలి అని అంటే ఇక్కడ బ్లూ లైట్ జనరేట్ అవ్వాలి. ఆయన ఇక్కడే ఎందుకు ఆపేశాడు? ఎందుకు అని అంటే సర్వైవ్ అవ్వాలి కాబట్టి, జనాలందరూ సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఆయన కడుపులోనే అంతా ఉంటాం, సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడి వరకు ఉంచాడు అనమాట. అంటే ఆ సర్వైవల్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ గొంతు నుంచే వస్తుంది మనకి. కాబట్టి ఆ బ్లూ కలర్ లైట్ అనేది మనం ఊహించుకోవడము. అలాగే మీకు కావాలి అని అనుకుంటే ఒక బ్లూ కలర్ ల్యాంప్, మన బెడ్ లైట్ ఉంటుంది కదా, అది చక్కగా వెలిగించుకోండి. ఎక్కడన్నా మన పూజ రూమ్లో కూడా మనం చాలా హోల్డర్స్ అవి పెట్టుకుంటున్నాం కదా, అలా మీరు ఎలా వెలిగించుకుంటారు అనేది మీ ఇష్టము. అలా వెలిగించుకొని ఆ బ్లూ లైట్ మొత్తం మీరు ఫీల్ అవ్వండి, మీ దానిలోకి ఎంటర్ అవుతుంది అనేది ఫీల్ అవ్వండి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా సరే తొలగిపోతాయి. ఎవరైనా మనకి డబ్బులు ఇవ్వట్లేదు అని అంటే మనలో ఈ బ్లూ లైట్ ఎనర్జీ చాలా తక్కువ ఉంది అని అర్థం అనమాట. వీఆర్ నాట్ అట్రాక్టింగ్.
వాడి దగ్గర ఉన్నాయండి, వాడు ఎందుకు ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఇచ్చేస్తానంటున్నాడు, ఈయననైతే అన్నాడు ఇస్తాననే అంటాడు అని అంటూ ఉంటాం. అలాగే వాళ్ళకి డబ్బులు రావాలి అంటే కూడా మన కర్మ కూడా పరిపక్వం అవ్వాలి. కాబట్టి ఇది చేయండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా క్లెన్స్ అయిపోతుంది, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు రాయాలి అనేది మనం తెలుసుకోవాలి. మరి 14వ తారీఖు అంటే రాత్రి వేళల్లో ఖచ్చితంగా అమావాస్య ఉంది, మరి ఎప్పుడు రాసుకుంటారు? రాత్రిపూటే రాసుకోవాలి. అమావాస్య టైమింగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పూలు తీసుకోండి, మీ ఇష్టం. దాల్చిన చెక్కలు కూడా 2 తీసుకుంటే 2 తీసుకోండి. ఎక్కడ దొరుకుతాయి అట్లా పైప్ లాగా మంచి మంచి అన్ని అమ్ముతున్నారుగా పద్మిని ఇప్పుడు. అదేంటి డ్రై ఫ్రూట్స్ అన్ని అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గర తీసుకోండి. 10 రూపీస్కి ఒకటి ఇచ్చారు నాకైతే, 10 రూపీస్కి ఒకటి ఇచ్చారు. మొత్తం క్లోజ్ ఉంటుంది, ఇలా క్లోజ్ ఉంటుంది, ఇట్లా అలాగే వస్తుంది. ఇటు నుంచి ఫోల్డ్ అవుతుంది, ఇటు నుంచి ఫోల్డ్ అవుతుంది. కొంచెం స్పేస్ ఉండి పేపర్ దూరేవి తీసుకోండి, దొరుకుతాయి అలా. చక్కగా పెట్టేసేసి అక్కడ స్వామి దగ్గర పెట్టేసి మళ్ళీ ఆ రోజు నైట్ అంతా పెట్టేసుకొని అవి మీరు పర్స్లో పెట్టుకోండి. లేదు అంటే కనుక మీ బీరువాలో ఉన్న పెట్టుకోండి, మొత్తం పైప్తో సహా పెట్టేసుకోండి. చాలా బాగా కలిసి వస్తుంది. ఎన్నాళ్ళు ఉంచుకోవాలి అలాగా? ఉండనివ్వండి, ఎప్పటికైనా. దాల్చిన చెక్క అస్సలు పాడవద్దు. నా దాంట్లో అయితే ఆల్మోస్ట్ 3 years అయింది నా పర్స్లో దాల్చిన చెక్క అది పెట్టి. నాకు అందుకని అంత పవర్ వాటికి, ఈ బిర్యానీ వాటికి. మన ఇంట్లో సుగంధ ద్రవ్యాలు ఏవైతే మనం యూజ్ చేస్తామో కిచెన్లో, అందుకే అనిపిస్తుంది ధాన్యలక్ష్మి అని ఆవిడ ఆ రూపంలో ఉంటారేమో మన కిచెన్లో అని అనిపిస్తుంది నాకు, మన వంటింట్లో. అద్భుతం. అందుకని అస్సలు పాడవదు, స్మెల్ కూడా పోదు తెలుసా, అలానే ఉంటుంది. నేను నిన్నగాక మొన్న ఎందుకో నేను స్మెల్ చూసా. అయితే మీరు ఏదైతే స్మెల్ అంటే గుర్తుకొచ్చింది, ఏదైతే పువ్వుని మీరు ఇలా అనుకుంటున్నారో దాన్ని స్మెల్ చూడకండి, అస్సలు వాసన చూడకూడదు అనమాట. మొత్తం అంతా అవన్నీ మీరు తీసుకెళ్ళి బయట డిస్కార్డ్ చేసేసేయచ్చు. ఆ నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది. రాత్రి అంటే ఏ టైంలో చేయమంటారు? 11 అయినా పర్వాలేదు, 12 అయినా పర్వాలేదు. నాకైతే ఆదివారం అమావాస్య 12ంటికి ఏదైనా చేస్తే మాత్రం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే యూనివర్స్ అసలు చాలా ఎంత మైల్డ్గా కామ్గా ఉంటుందో, మొత్తం శక్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందా అనిపిస్తుంది. చీకటిగా ఉంటుంది కదా, ఈ శక్తి అంతా ఎక్కడుందా అని అనిపిస్తుంది నాకు. అంటే పౌర్ణమి కంటే కూడా నాకు అమావాస్య ఇష్టం అనిపిస్తుంది. న్యూ బిగినింగ్, అక్కడి నుంచి న్యూ బిగినింగ్ కదా. అంటే చెప్పకనే, అంటే ఒక్కొక్కసారి మౌనమే మన భాష అనుకుంటాను చూడు, అలాగే ప్రకృతి కూడా చెప్పకుండా తన దగ్గర ఏముందో, నిగూఢంగా ఏముందో మనకేం తెలియపరచకుండా, నీకు కావాల్సింది ఇది కదా, ఇదిగో తీసుకో, నువ్వు అడిగావు తీసుకో. మనం అడగడంలోనే ఉంటుంది అదంతా కూడా. సావిత్రి అడుగుతుంది చూడు యమధర్మరాజుని, అయితే సరే సుమంగళిగా దీవించు అని చెప్పి లాస్ట్. మనం అడగడంలో ఉంటుంది మన తెలివంత. నిజంగా చెప్పాలి అని అంటే యూనివర్స్ దగ్గర చాలా ఉంది. మనం ధర్మబద్ధంగా అడిగి, మనం కనుక ప్రేమగా అడిగితే మాత్రం తప్పకుండా ఇస్తున్నారు. అలాగే ఇవ్వాలి మన వాళ్ళందరికీ, ఎవ్వరికి ఏ కష్టాలు లేకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క, ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఇట్లా ఈ బిర్యానీ ఆకుకు సంబంధించి కానీ ఎంత అమేజింగ్గా పనిచేస్తాయో. కాంట్రడిక్ట్ చేయడానికి ఏముంది, బిర్యానీ ఆకుతో అవుతుందా అని అనడానికి, బిర్యానీ ఆకుతో అవుతుందా అంటే అవుతుంది పద్మిని, అవుతుంది. నెక్స్ట్ వీడియోలో చెప్దాం ఎట్లా అవుతుందో. అవుతుంది, నాకైతే అలానే అయింది, నాకు కూడా అయ్యింది. ఎట్లా అవుతుందో నెక్స్ట్ వీడియోలో ఈ మధ్య కాలంలో ఎట్లా అయిందో చెప్తాను. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.